హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో డ్రెస్ కటింగ్ చూపిస్తానండి. ఇది కాలేజ్ యూనిఫామ్. ఈ డ్రెస్ కటింగ్ చూస్తాను. 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. కాలర్ అండి, కాలర్ కటింగ్, కాలర్ డ్రెస్ ఇది ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ లెంత్ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 4 లేయర్స్ ఉండాలి, ఆపోజిట్లో ఉండాలి 4 లేయర్స్. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. కింద లైన్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ 38 అంటే 39.5 మార్క్ చేయండి. 39.5 మార్క్ చేయండి. ఈ విధంగా 39.5 దగ్గర మార్క్ చేయండి. చూడండి, 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 7.5 నేను చెప్తాను. చూడండి, ముందు షోల్డర్ దగ్గర కొంచెం దూరంలో 39.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. షోల్డర్ 7.5, ఆర్మ్ డౌన్ 7.5, అక్కడి నుంచి 6.5. ఇది హిప్ లైన్ అండి. ఓకే. చెస్ట్ లైన్, వేస్ట్ లైన్, హిప్ లైన్. ఓకేనా? ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. చెస్ట్ 43 అంటే పావు తక్కువ 10 మార్క్ చేయండి. ఈ విధంగా పావు తక్కువ 10 మార్క్ చేయండి. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7.5 మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఆర్మ్ హోల్ 9 రావాలి. వస్తే కరెక్టేనండి. చూడండి, ఈ విధంగా 9 వచ్చింది. 9.5 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసేస్తాం. ఈ విధంగా కాలర్ డ్రెస్ కదా, హాఫ్ ఇంచ్ తీసేయాలి. చెప్తాను. పావు తక్కువ 3 మార్క్ చేయండి. ఈ విధంగా క్రాస్గా తీసేయాలి. ఇప్పుడు 9 వస్తుంది. చూడండి, చెక్ చేయండి. 9 వచ్చింది. వెరీ గుడ్. ఇలా రావాలండి. ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు వేస్ట్ 39 అంటే పావు తక్కువ 9, అక్కడ నుంచి 1.5, హిప్ 46, 11.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. స్ప్లిట్లకి గేరు 50 అంటే 12.5. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేయండి. ఈ విధంగా స్కేల్ పెట్టేసి మార్క్ చేసుకోవాలి. రెండింటిని కలిపేయాలి. ఈ విధంగా ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి డ్రెస్సెస్కి, షర్ట్లకు కూడా, జెంట్స్ షర్ట్లకు కూడా యూజ్ అవుతుంది ఇది. ఒకసారి చూసుకోండి. బ్యాక్ నెక్ 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ కాలర్ కదా, 1 ఇంచ్ సరిపోతుంది. ఇట్లా రౌండ్ తీసేయాలి. ఫ్రంట్ నెక్ 5. ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా రౌండేనండి. చూడండి, ఈ విధంగా హాఫ్ కాలర్ వేస్తాను నేను. ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోవాలి. రౌండ్ తీసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి అండి. డ్రెస్ మెజర్మెంట్స్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి బ్యాక్కి వెళ్ళి. ఒకవేళ మీకు సెట్ అవ్వచ్చు మీ మెజర్మెంట్స్ అయితే మీరు కన్ఫామ్గా అలా డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ మెజర్మెంట్స్తోనే ఒక వీడియో చేస్తాను. మీరు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దండి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయడం వల్ల ఇంకో పార్ట్ తెగదు, మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఈ విధంగా కట్ చేసేయండి. ఓకేనా? కాట్ పెట్టేసేయండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. ముందు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి బ్యాక్ తీసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్కి నేను చూపిస్తాను. చూడండి ఎలా తీసుకోవాలి. వీల్ మార్క్ చేసేసేయండి. వీళ్ళు మార్క్ చేసుకుంటే మనం స్ప్లిట్లు వేసుకోవడానికి కానీ, సైడ్ స్టిచ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక్కడ మార్క్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే 2 సమానంగా వచ్చినాయో లేదో, 2 మనం పట్టుకున్నప్పుడు కాటు సమానంగా రావాలి. అందుకే ఇక్కడ కాటు పెడుతున్నాం. ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చంకలో మనం జాయింట్ చేసేటప్పుడు 2 సమానంగా రావాలి. చూడండి, బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్కి మనం హాఫ్ ఇంచ్ లోతు తీసాం కదా, ఫ్రంట్ నెక్ రౌండ్ తీసాం కదా, ఈ 2 తీసేద్దాం. ఇలా మార్క్ చేసుకుంటే 2 పనులు ఒకేసారి అవుతాయండి. పెద్ద ఎక్కువ టైం పట్టదు. అందుకు ఒకటి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ కూడా లోతు తీసేసేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా తీసేసి అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, చూడండి తీసి హ్యాండ్స్ తీసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్‌లోనే హ్యాండ్స్ తీసుకోవాలి. చూడండి కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా! ఇది కట్ చేసేసేయండి. కట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. క్లోజ్ మన వైపుకు ఉండాలి. హ్యాండ్ లెంత్ 15 దానికి 1 ఇంచ్ కలపండి. హ్యాండ్ లెంత్ 15, 1 ఇంచ్ కలిపేంత 16 మార్క్ చేయండి. 16 మార్క్ చేసి ఆర్మ్ డౌన్ 3 ½ చెప్పాను కదండీ! ఎంత సైజ్ అన్నా ఉన్నాయి. ఆర్మ్ డౌన్ 3 ½ సరిపోతుంది. ఓకేనా. ఇంకా మరీ హెవీ సైజ్ 50 అనుకుంటే 4 కూడా పెట్టొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ఈ విధంగా మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఆర్మ్ హోల్ 9 చూడండి క్రాస్‌గా ఈ విధంగా 9 మార్క్ చేయండి. ఈ లైన్ మీదకి మెజర్ చేయండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ 5 ఈ విధంగా మార్క్ చేయండి. 5కి మార్క్ చేయండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేయండి. మన దగ్గర షేప్ స్కేల్స్ ఉన్నాయి కదండీ! చూడండి ఈ విధంగా ఈ స్కేల్ పెట్టేసి ఎల్బో గాని, 3/4 గాని అయితే ఈ స్కేల్ వాడితే మనకి ఫినిషింగ్ చెయ్యి దగ్గర చాలా నీట్‌గా వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఈ స్కేల్ వాడండి. ఒకవేళ లేకపోతే మార్కెట్‌లో మనకు దొరుకుతాయి. దగ్గరలో వాళ్ళైతే మా షాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఈ స్కేల్స్ అన్నీ మీకేం కావాలన్నా టైలరింగ్ మెటీరియల్స్ మా షాప్‌లో అవైలబుల్‌గానే ఉంటాయి. అన్నీ కూడా టైలరింగ్‌కి సంబంధించిన మెటీరియల్ మొత్తం మాక్సిమం ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేయండి. ఎప్పుడైనా మార్కింగ్ మీద ఎక్కడి వరకు కట్ చేయాలో అక్కడ వరకే కట్ చేయండి. ఎక్స్‌ట్రా పార్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ పార్ట్ అది తెగదండి. అలా కట్ చేసేసుకోవడం వల్ల మనకు ప్రాబ్లమ్ అవుతుంది. అతుకులేసుకోవడం ఇదంతా రిస్క్ అనమాట. చంకలో ఈ విధంగా కార్డ్ పెట్టేసేయండి. సెంటర్ కార్డ్ పెట్టేసేయండి. చూడండి 2 లేయర్స్ కదా! ఇక్కడ ఓపెన్ చేసేసేయాలి. నేను కింద హ్యాండ్‌ని కట్ చేయలేదు ముందు. ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి. చూడండి ఎటువైపైనా లోతు తీయాలండి. ఒకవైపే తీయాలి. ఇటు తీయొచ్చు, అటు తీయొచ్చు. మీ ఇష్టం. ఎటైనా తీయండి. ఓకేనా. ఈ విధంగా తీసేసేయండి. తీసేసి హాఫ్ ఇంచ్ లోతు తీసేసి కార్డ్ పెట్టేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.